గుంటూరు కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జనం పార్టీ ఎంసీపీఐయు ధర్నా నిర్వహించారు. నంబూరు అంబేద్కర్ కాలనీకి చెందిన కర్రి దీనయ్య స్కూటీపై ఉండగా బైక్తో ఢీకొట్టడమే కాకుండా కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని తెలిపారు. నిందితులు హర్షారెడ్డి, సందీప్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదైనప్పటికీ విచారణాధికారి నిందితులకు వత్తాసు పలుకుతూ బాధితుడినే బెదిరిస్తున్నారని జనం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభం ఆనంద్ కుమార్ తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం చేయాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. దగ్గర తెలుగు తల్లి విగ్రహం ముందు కర్రీ దీనయ్య అనేటువంటి ఒక బాధితుడికి న్యాయం జరగాలని చెప్పేసి మేమందరం కూడా బాధితుడి అభ్యర్థన మేరకు ఆయన మమ్మల్ని రిక్వెస్ట్ చేశాడు. అయ్యా, నాకు అన్యాయం జరుగుతుంది, మీరు వచ్చి మాకు మద్దతు తెలియజేయమంటే ఈరోజున ఎంసీపీఐ పార్టీ నాయకులు మరి వెంకటేశ్వరరావు గారు, అమర్తులూరు వెంకటేశ్వరరావు గారు సీనియర్ న్యాయవాది, జనం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభం ఆనంద్ కుమార్ అనే మేమందరం కూడా ఈరోజు బాధితుడికి న్యాయం జరగాలని కోరుకుంటూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గత నెల 20వ తారీఖున కర్రీ దీనయ్య అనేటువంటి ఒక దళితుడు నంబూరు అంబేద్కర్ నగర్ నివాసి, పొన్నూరు నియోజకవర్గం రోడ్డు ప్రక్కన పాస్ పోసుకుందామని ఆగాడు. ఈ లోపల నంబూరు గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పుకుంటున్న హర్షారెడ్డి, సందీప్ రెడ్డి వాళ్ళు బాగా మద్యం సేవించున్నారు. కర్రీ దీనయ్య బండి మీద కూర్చొని దిగుతున్నాడు. ఈ లోపల వెనక నుంచి వచ్చేసి బలంగా బైక్ తో గుద్దేశారు. గుద్దిన తర్వాత కర్రీ దీనయ్య రోడ్డు పక్కన మరి కింద పడిపోవడం జరిగింది. ఈ ఆయన స్కూటీ ఏదైతే ఉందో ఆయన కాలు మీద పడింది. 60 ఏళ్ళు దాటిన ఒక వృద్ధుడు రోడ్డు పక్కన కింద పడిపోయి బాధతో అల్లాడుతూ ఉంటే, విలవిల్లాడుతూ ఉంటే, ఏ మనిషి అయినా సాటి మనిషికి అన్యాయం జరిగినప్పుడు, బాధ ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో స్పందించి న్యాయం చేయాలా, ఇమీడియట్లీగా బాధితుడిని పైకి లేపాలా. లేపకపోగా ఒక పక్కన కాలు మీద బండి పడి అతను విలవల్లాడుతుంటే బాధతో వాళ్ళు ఎగతాళిగా కొట్టడం జరిగింది. గుంటూరు కలెక్టరేట్ దగ్గర తెలుగు తల్లి